హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. రీసెంట్గా ఈ క్యారీ ట్రేడ్ అనే విషయం లాస్ట్ 2 days నుంచి గట్టిగా వినిపిస్తూ ఉంది. అందులోనూ జపాన్ వాళ్ళు చేసిన కొన్ని థింగ్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ సడన్ డ్రాప్కి, ఈ క్రాష్కి కారణం అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఎన్కి సంబంధించి కూడా వాళ్ళు ఈ క్యారీ ట్రేడ్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా న్యూసెస్ వస్తూ ఉన్నాయి అన్నమాట. అసలు ఈ మార్కెట్ డ్రాప్కి క్యారీ ట్రేడ్కి ఉన్న ఈ రిలేషన్ ఏంటి? బేసికల్గా క్యారీ ట్రేడ్ అంటే ఒక వీక్ కరెన్సీ తీసుకొని అండ్ స్ట్రాంగ్ కరెన్సీలో ఇన్వెస్ట్ చేయటం అనమాట. అంటే ఏదైతే ఒక వీక్ కరెన్సీ ఉంటుందో ఆ వీక్ కరెన్సీ దగ్గర వాళ్ళు అమౌంట్ బరో చేస్తారు అండ్ స్ట్రాంగ్ కరెన్సీ ఏదైతే పెరుగుతుందో ఆ కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ వచ్చిన డబ్బులను తీసుకొని మిగిలిని వడ్డీ పోగా మిగిలిపోయిన అమౌంట్తో వీళ్ళు సర్వే అవుతారు అనమాట. దాన్ని మనం క్యారీ ట్రేడ్ అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా క్యారీ ట్రేడ్ అనేది మామూలు విషయం. ఇప్పుడు సపోజ్ హెడ్జ్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో మనీ పెడతారు, అక్కడ మోర్ట్గేజ్ లోన్ తీసుకుంటారు, దాని తీసి స్టాక్స్లో పెడతారు, స్టాక్స్లో ఉంచి మళ్ళీ దాన్ని తనఖా పెడతారు, ఫ్రీగా ఆప్షన్ అమ్మేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే తక్కువ రేటు దగ్గర తీసుకొని ఎక్కువ రేట్ వచ్చేసరికి డిప్లాయ్ చేసుకోవటం. ఓకే, సో లివరేజ్ బిజినెస్ అంటారు ఇంకోలా చెప్పాలంటే. వీటిని క్యారీ ట్రేడ్స్ అంటారు అనమాట. జపనీస్ ఎందుకు కరెన్సీని వాడతారంటే, జపనీస్ వాళ్ళ ఈ కరెన్సీ ఏదైతే ఉందో అది గత 20-30 years జీరో ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్న కరెన్సీ అనమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పిగ్గీ బ్యాంక్ లాగా వాడతారు. జపనీస్ అన్ని అక్కడ తీసుకొని బారో చేసేసి ఆ అమౌంట్ తీసుకెళ్ళి వేరే అసెట్ క్లాస్లో కానీ లేదా డాలర్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు సడన్గా ఎందుకు ఈ క్యారీ ట్రేడ్కి ఇంత రిపుల్ ఎఫెక్ట్స్ వరల్డ్ వైడ్గా వస్తుంది అంటే, జపనీస్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచడం స్టార్ట్ చేశారు. ఓకే, అక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండేసరికల్లా దానికి తగ్గట్టు పెంచాలని చెప్పేసి 0.25% వడ్డీ రేట్లు పెంచారు. దానికి తోడు అమెరికా వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించిపోతున్నారని చెప్పేసరికల్లా డాలర్ వీక్ అయిపోయింది. అండ్ ఇదేమో స్ట్రాంగ్ అయిపోయింది. వీక్ అనుకున్న కరెన్సీ స్ట్రాంగ్ అయిపోయింది. స్ట్రాంగ్ అనుకుంటున్న కరెన్సీ అమెరికన్ డాలర్ ఏమో వీక్ అయిపోతుంది. ప్లస్ ఈ డాలర్తో పోల్చుకుంటే జపనీస్ యెన్ 3% పెరిగింది లాస్ట్ 10 days. దాంతో అది కరెన్సీ వీక్ అనుకుంది కదా స్ట్రెంత్ అవటం, ప్లస్ వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఏంటంటే ఇప్పుడు క్యారీ ట్రేడ్కి అది పనికిరాట్లా. దాంతో ఉన్న పొజిషన్స్ మొత్తం క్లోజ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ కరెన్సీని మళ్ళీ బైబ్యాక్ చేద్దామని చెప్పేసి ఉన్న ఆ ప్రాసెస్లో హర్రీ ఏంటంటే అన్ని అసెట్లు అమ్మేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు. ఇదేంటంటే లివరేజ్ ఎక్కువ తీసుకోవటం ద్వారా వచ్చిన రిపుల్ ఎఫెక్ట్స్ అనమాట. ఇప్పుడు చాలామంది జాబ్ ఉంది కదా అని చెప్పేసి లోన్ తీసుకుంటారు, ఇల్లు కొనుక్కుంటారు. జాబ్ ఉండింది అనుకోండి, ఇల్లు ఇన్ టైంలో పే చేయలేరు, ఇల్లు ఆక్షన్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చెప్పండి, ఇల్లు ఆక్షన్కి ఎందుకు వస్తుంది? లివరేజ్ తీసుకొని కొనబట్టి వస్తుంది, అంతే కదా. లివరేజ్ ఎంత తీసుకున్నాడు? జాబ్ ఉండబట్టి అనమాట. ఇట్లా ఒకదాని ఎఫెక్ట్ ఒకదాని పడతా పోతుంది అనమాట. అందుకని అమెరికా వాళ్ళ డాలర్స్ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు అనే దాంతో డాలర్ వీక్ అయిపోయింది. ఇక్కడ జపనీస్ వాళ్ళు ఏమో వడ్డీ రేట్లు పెంచడం ద్వారా జపనీస్ యెన్ స్ట్రాంగ్ అయిపోయింది. ప్లస్ 3% అప్రిషియేట్ కూడా జరగడం వల్ల ఏంటంటే, ఎవరైతే జపాన్లో తక్కువ రేటుకి వడ్డీ కొత్తగా డబ్బు తీసుకెళ్ళి వరల్డ్ వైడ్గా ఇన్వెస్ట్ చేసిన పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియో బలవంతంగా క్లోజ్ చేయాల్సి వచ్చిందనమాట. దాంతో వచ్చిన రిపుల్ ఎఫెక్ట్స్ అయితే వరల్డ్ వైడ్గా పడ్డాయి. దాంతో ఇప్పుడు సడన్గా ఏంటంటే క్యారీ ట్రేడ్ అనే పదం అసలు ఏందే ఎలా చేస్తారని వచ్చిందనమాట. సో క్యారీ ట్రేడ్ ఇస్ నథింగ్ బట్ వీక్ కరెన్సీని దగ్గర అప్పు తీసుకొని స్ట్రాంగ్ కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడాన్ని మనం అంటే క్యారీ ట్రేడ్ అంటాం. ఇది స్టాక్ మార్కెట్లో మామూలుగా చేసే ట్రేడింగ్ మెథడ్స్లో ఒక మెథడ్ అనమాట. బట్ స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఎలాంటి డ్రాప్స్ ఉన్నాయని తెలియక ఇప్పుడు జనరల్గా ఇన్వెస్టర్స్ ఏమవుతుంటారంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ నో ప్రాబ్లం, రైట్. బట్ కొంతమంది ఇనిషియల్గా ఇప్పుడే బిగిన్ చేద్దాం అనుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ మీద టెక్నికల్ అనాలిసిస్ కానీ లేకపోతే అనాలిసిస్ నాలెడ్జ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే భయపడడం. రైట్. హ్యూమన్కి ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషన్స్ ఎక్కువ ఇంపాక్ట్ చేసి డబ్బు మీద. రైట్. సో ఇలాంటి వాళ్ళకి రైట్ నాలెడ్జ్ అనేది చాలా నెసరీ. డెఫినెట్గా యూట్యూబ్ అనేది పూర్తి నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం కూడా కష్టం. అది నాట్ లైక్ ఒక 1, 2, 3, 4 ఇలా ఒక రైట్ వే ఆఫ్ నాలెడ్జ్ అయితే ఇవ్వదు. ఒక టాపిక్ మీద ఒక నాలెడ్జ్ ఇస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి బిగినర్స్కి అయి ఉండొచ్చు, కొత్త వాళ్ళకి ముఖ్యంగా ఆ నాలెడ్జ్ అనేది ఎలా ప్రొవైడ్ చేయాల్సింది? డెఫినెట్గా స్టాక్ మార్కెట్ వాలటిలిటీ అసెట్ క్లాస్ అంటే ఏంటి పెద్ద ఉంటుందండి. ఈరోజు వాలటిలిటీ అని ఎందుకు అంటారు జనాలు అనేది ఇది ఇప్పుడు ఈరోజు మార్కెట్ బిహేవియర్కి అర్థమై ఉంటుంది. ఇలాంటి హై వాలటిలిటీ ఉన్న అసెట్ క్లాస్ని మీరు డీల్ చేయాలంటే ఎంతకంత నాలెడ్జ్ ఉన్నప్పుడే హ్యాండిల్ చేసుకోవటం బెటర్ అనమాట. లేదు అంటే తక్కువ వాలటిలిటీ ఉన్న అసెట్ జోలిపోవటం బెటర్ అనమాట. అందుకని ఎవరైనా అంటే స్టాక్ మార్కెట్తో డీల్ చేస్తున్నారంటే అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఆ నాలెడ్జ్ అన్న ఉండాలి. లేదు డైరెక్ట్గా స్టాక్స్, ఫీచర్స్, ఆప్షన్స్ డీల్ చేస్తున్నారంటే మీకు అండ్ వాటికి బేసిక్ క్యారెక్టర్స్ అండ్ డిమాండ్ సప్లై అర్థం చేసుకోవడం కోసం టెక్నికల్ అనాలిసిస్ ఇలాంటి నాలెడ్జ్ మ్యాండేటరీ అనమాట. నాలెడ్జ్ కనుక లేకపోతే రిస్క్ మ్యాక్సిమైజ్ అవుద్ది. నాలెడ్జ్ ఉంచడం ద్వారా ఏంటంటే రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎనీబడి కంట్రీలో మనం ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్స్ రికమెండ్ చేసాము, అది జస్ట్ 1.5% పడింది. ఎంటైర్ మార్కెట్ బ్లడ్ బాత్ ఉన్న టైంలో కూడా అది పడింది 1.5.
అండ్ అంతకుముందు ఫార్మాబీస్ పెట్టాం, అది ఈరోజు పడింది జస్ట్ 1%. అంటే మిగతా ఎసెట్తో పోల్చుకుంటే ఈ ఎసెట్ ఎందుకు తక్కువ పడుతుంది, సేఫ్టీగా ఎలా ఇలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు ఆ నాలెడ్జ్ కావాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా దాన్ని పెంచుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా సరే బల్క్లో అమౌంట్ పెడుతున్నప్పుడు ఆ పర్టికులర్ డొమైన్స్లో నాలెడ్జ్ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తద్వారా ఏంటంటే రిస్క్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట, లేకపోతే టఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.